గుజరాత్లోని రాజ్కోట్ వేదికగా మూడో టెస్టులో ఇంగ్లాండ్పై టీమిండియా 434 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో యువ ఓపెనర్ ఎస్ఎస్పీ జైస్వాల్ డబుల్ సెంచరీ బాదాడు. దీంతో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. క్రీజులో ఉన్నంతసేపు ఇంగ్లాండ్ బౌలర్లను చితకబాదిన ఎస్ఎస్పీ జైస్వాల్ 214 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 14 ఫోర్లు 12 సిక్సర్లు ఉన్నాయి. జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్ వంటి హేమీ బౌలింగ్ లోనే సిక్సర్ల మోత మోగించాడు. అయితే రెండో ఇన్నింగ్స్ లో రహన్ అహ్మద్ వేసిన 31వ ఓవర్లో ఎస్ఎస్పీ జైస్వాల్ భారీ సిక్సర్ కొట్టాడు. బంతి నేరుగా ఇంగ్లాండ్ డగ్అవుట్ కు వెళ్లింది. అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీపై పడడంతో అది కాస్త విరిగిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక అభిమానులైతే ఎస్ఎస్పీపై ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. కుర్చీ మడత పెట్టేయడం కాదు, ఏకంగా విరగ్గొట్టేస్తున్నాడు. జైస్వాల్ సిక్సర్ దెబ్బకి ఏదైనా ధ్వంసం కావాల్సిందేనని అంటున్నారు. కాగా ఈ 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో ఇప్పటికే టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఇక 4వ టెస్టు మ్యాచ్ ఈ నెల 23వ తేదీ నుంచి రాంచీ వేదికగా జరగనుంది.